సో, హే సఖీస్ అండ్ సఖాస్, వెల్కమ్ టు ద పార్ట్ 2 ఆఫ్ కంట్రోల్ యువర్ డిజైర్స్. ఇప్పుడు నేను చెప్పబోతున్నాను మన డిజైర్స్ అనేవి ఎలా కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఆ హోల్‌నెస్ అండ్ ఆ కంట్రోల్‌నెస్ మనతో ఎలా లాంగ్ లాస్టింగ్‌గా ఉండాలి అనేది. సో, ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినట్టు మనకొచ్చిన నష్టాల గురించి నేను ఎక్కువ చెప్పాను. అండ్ ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఎలా ఉండాలి. ఫస్ట్ డిజైర్స్‌ని కంట్రోల్‌లో ఎలా పెట్టుకోవాలి. ఇప్పుడు మన అందరికీ ఇందాక నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు మనందరికి ఎలా ఉంటదంటే, చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి మన చుట్టూ. లైక్ ఎలా డీల్ చేయాలి? ఏం చేయాలి? అనేది మనకు తెలీదు. నేనిప్పుడు ఒక సీనరీ చెప్తాను. నాకు హైదరాబాద్ వెళ్ళాలన్న కోరికుంది. నేను హైదరాబాద్ వెళ్ళాలి అని కోరుకున్నప్పుడు నేనేం చేస్తాను, నా ఫ్రెండ్స్‌కి చెప్తా, నా ఫ్యామిలీకి చెప్తా. లేదు నా చుట్టూ ఉన్నోళ్ళందరూ ఎవరైతే హైదరాబాద్ తెలుసో వాళ్ళందరికి చెప్తా. కొంతమంది పాజిటివ్స్ చెప్తారు. కొంతమంది నెగెటివ్స్ చెప్తారు. కొంతమంది అసలు "నువ్వు హైదరాబాద్ ఎందుకెళ్ళాలనుకుంటున్నావు? హైదరాబాదే ఎందుకెళ్ళాలనుకుంటున్నావు?" అని కొన్ని క్వెషన్స్ మనకి రైజ్ చేస్తారు. సో, అలాంటప్పుడు మనం ఏం ఆలోచిస్తాం? ఇప్పుడు నేను హైదరాబాద్ ఎళ్ళాలనుకుంటున్నాను. కానీ నేను హైదరాబాద్ వెళ్ళలేదు. బట్ వాట్ ఐ కెన్ డూ, వాట్ ఐ హావ్ టు డూ అని నేను ఆలోచించి ఇప్పుడు నేను హైదరాబాద్ ఎళ్ళాలని ఒక గోల్ పెట్టుకున్నా. కానీ నేను ఎళ్ళలేకపోయా. అలాంటప్పుడు నేనేం చేయగలను? నేను ఏం చేస్తాను? హైదరాబాద్ వెళ్ళటం నాకు కుదరల. అని అనుకుందాం. నేను బెంగుళూరు వెళ్ళాను. అలా అని చెప్పి ముంబై వెళ్ళాను. అండ్ నేను అమెరికా గూడా వెళ్ళాను. కానీ నేను హైదరాబాద్ ఎళ్ళా. ఇక్కడ నేను చేసే తప్పేంటో చెప్పనా? నా డిజైర్ అనేది నేను వెళ్ళిన ప్రతి ప్లేస్‌లో నాకు గుర్తొస్తూ ఉంటుంది. లైక్ ఎలా అంటే, ఇప్పుడు నేను బెంగుళూరు వెళ్ళాననుకో, నాకు గుర్తొచ్చేదేంటి? నేను బెంగుళూరులో ఉన్నాను అని నాకు గుర్తురాదు. నేను హైదరాబాద్ వెళ్ళలేదు అనేదే నాకు ఉంటది. ఇప్పుడు నేను ముంబైలో ఉన్నాననుకో, నేను ముంబైలో ఉన్నాను అనేది నాకు గుర్తురాదు. నేను హైదరాబాద్‌లో వెళ్ళలేదు అనేదే నా మైండ్‌లో తిరుగుతా ఉంటది. అరే! ముంబై దాకొచ్చా కానీ హైదరాబాద్ ఎళ్ళా. అరే! బెంగుళూరు దాకొచ్చా కానీ హైదరాబాద్ ఎళ్ళా. సరే నేను ఈ దేశం దాటి వేరే దేశం అమెరికా వెళ్ళాననుకున్నాం. అరే! నేను అమెరికా గూడా వచ్చాను కానీ హైదరాబాద్ ఎళ్ళలేదనుకో. అరే! మీరు నువ్వు ఆలోచించాల్సిందేంటంటే నేను బెంగుళూరు వచ్చాను. ఈ సిటీని ఎక్స్‌ప్లోర్ చేయాలి. అండ్ దాని చుట్టూ ఉన్న సరౌండింగ్స్ ఏవైతే మనకి హెల్ప్ చేస్తాయి, ఏవైతే మనకి మంచిగా ఉంటాయో వాటి గురించి మనం ఆలోచించం గానీ, నేను హైదరాబాదే వెళ్ళలేదు అన్న పాయింట్ మనల్ని ఎప్పుడు పోక్ చేస్తూ ఉంటది. నవలేస్తూ ఉంటది. సేమ్ అప్లైస్ టు ఎవ్రీ ప్లేస్, ఎవ్రీ సిట్యుయేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం అబ్జర్వ్ చేశాను కంట్రోలింగ్ దానిలో అనేది చెప్తాను నేను. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, ఈ మైండ్‌సెట్ అనేది మనకి తిరుగుతా ఉండేది జస్ట్ బికాస్ ఆఫ్ అవర్ డిజైర్. మనం ఏదైతే చేయలేకపోయాను, జరగాలనుకున్నాను, జరగలేదు అన్న ఒక దాని చుట్టూ తిరుగుతుంది కాబట్టి నేను ఈ ఎగ్జాంపుల్ చెప్పాను. సో, ఇప్పుడు నేనెలా కంట్రోల్ చేసుకున్నాననేది నేను చెప్తా. ఒక టైమ్ పీరియడ్ వరకు ఐ వాస్ బీయింగ్ ఇన్ కంట్రోల్. నా డిజైర్స్ మీద నాకు తెలుసో తెలియకో కొంత అవగాహన ఉంది. నేను ఓకే. అన్నట్టు నేను పెట్టుకున్నా. బట్ పాస్ట్ ఫ్యూ వీక్స్, పాస్ట్ ఫ్యూ ఇయర్స్ ఏమైపోయింది, ఫ్యూ మంత్స్ ఏమైపోయిందంటే, నేను నా డిజైర్స్ నన్ను ఎంత లైక్ ఎలా అయిపోయిందంటే, నేను చేయలేకపోయాను అనే ఆలోచిస్తున్నా. లైక్ నా చుట్టూ ఎంత మంచి జరుగుతుంది, నా చుట్టూ ఏం జరుగుతుంది అనేది నేను అవగాహనగా ముందుగానే గ్రహించి తెలుసుకోలేకపోయాను. బట్ పాస్ట్ ఫ్యూ వీక్స్ నేనేదైతే అబ్జర్వ్ చేశానో లైక్ ఎగ్జాక్ట్‌లీ చెప్పాలంటే లాస్ట్ వీక్ మొత్తం నేనేం అబ్జర్వ్ చేశానంటే ఇట్స్ నాట్ అబౌట్ లాస్ట్ వీక్. ఇట్స్ అబౌట్ ఫ్యూ వీక్స్. ఒక 2, 3 వీక్స్ బిఫోర్‌గా. వాట్ ఐవ్ అబ్జర్వ్డ్ అంటే, నేను ఒక మైండ్ సెట్‌ని ప్రిపేర్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్నింగ్ లేచే పర్సన్‌ని కాదు. ఐ విల్ స్లీప్ లైక్ డేస్ అన్నీ పడుకునేదాన్ని. లైక్ ఒక డే అంతా పడుకోవడం లైక్ ఐ వాంట్ టు స్లీప్ లైక్ నాకు అంత ఫ్లూయెంట్‌గా నిద్ర పట్టేది కాదు. ఐ వాంట్ టు డూ ఐ యామ్ నాట్ డూయింగ్ ఇట్. సో, ఇలాంటి కొన్ని ఉన్న నా సరౌండింగ్స్‌లో హౌ డిడ్ ఐ చేంజ్ అండ్ కంట్రోల్డ్ మై డిజైర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు నాకొక డిగ్రీ లైక్ పీజీ చేయాలనుంది. బట్ ఐ కుడెంట్ డూ ఇట్. సో, నా మైండ్ ఏం చేసింది దాని చుట్టూవే తిరుగుతా ఉంది. ఐ వాస్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. ఐ వాస్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. అసల నాకు అర్థం కావాల్సిందేంటి? వాట్ ఐ కెన్ ఏబుల్ టు డూ ఇట్ అన్న దాని మీద ఫోకస్ తీసేసా. ఐ వాస్ నేను చేయలేకపోతున్నానన్న దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టేసా. ఎందుకు? బికాస్ ఆఫ్ మై డిజైర్. ఐ వాంట్ టు డూ పీజీ. బికాస్ ఆఫ్ థట్ ఐ జస్ట్ షిఫ్టెడ్ ఇట్. లైక్ ఏం చేయలేకపోతున్నాను అనేదే నా చుట్టూ తిరుగుతున్న బ్రెయిన్‌లో అదే పోక్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఆ పోకింగ్‌ని నేను ఎలా కంట్రోల్ చేసుకున్నానని చెప్తా. ఫస్ట్ ఐ సెట్ మై స్లీపింగ్ పీరియడ్.
సెకండ్ ఐ సెట్ నేను మార్నింగ్ లేచి ఒక ఫ్రెష్ మైండ్‌తో ఉండాలి అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. అండ్ థర్డ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఐ స్టాప్ యూజింగ్ మై ఫోన్. యెస్, దిస్ ఈస్ ద మెయిన్ కీ టు స్టాప్ యువర్ డిజైర్స్. యెస్, మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఫోన్స్ and the TVs and whatever the things we are watching around us. Yes, whatever the things we are watching around us. Phones, TVs, movies, and whatever some kind of visuals we are watching was are definitely distracting us, keeping expectations for us. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే పచ్చి నిజం. ఎందుకంటే మనం రియాలిటీకి దూరంగా బతికేలాగా ఇవి చేస్తుంది. ఎస్పెషల్లీ రీల్స్, షార్ట్స్ అవి ఎలా ఉంటున్నాయంటే ఈ మధ్యన ఇప్పుడు అందరూ చెప్పినట్టుగానే మన ఫీడ్ ఎట్లా ఉంటుంది అంటే ఇట్ విల్ బి అకార్డింగ్ టు అవర్ మైండ్, రైట్? సో వెన్ ఐ స్టాప్ యూజింగ్ మై ఫోన్ I don't have any expectations. And I don't have like regrets in my life. Like నేను చెయ్యలేదు అన్న రిగ్రెట్ నాకు లేదు. Because of watching somebody's success, you should not feel like I am not doing nothing. You should feel at least they are doing